చూసినట్టయితే క్యామ్ షాఫ్ట్ అండి, హీరో హోండా ప్యాషన్ ప్లస్ ఒక క్యామ్ షాఫ్ట్. సో దీనికి బేరింగ్స్ ఎలా వేయాలి, అసలు ఏ బేరింగ్ వేయాలి మొత్తం చెప్పేస్తాను చూడండి ఈ వీడియో. మీకు చూసినట్టయితే చిన్న బేరింగ్ అండి. ఈ బేరింగ్ అయితే 2 బేరింగ్స్ పోయాయి, షేక్ వచ్చేసింది. సో బేరింగ్స్ అనేది తీసేస్తాను నేను, కానీ ఫిట్టింగ్ చేసిన కరెక్ట్గా ఎలా ఫిట్ చేయాలి, అసలు దానికి తీసుకొచ్చిన మెజర్మెంట్ స్టెప్స్ మొత్తం చెప్తాను. ఇది కొత్త బేరింగ్ అండి, పాత బేరింగ్ కింద ఉంది, కొత్త బేరింగ్ అయితే వేస్తున్నాను నేను. చూసారు కదా, కొత్త బేరింగ్ అనేది అంతా షైనీగా ఉంది. అలాగే మనకి చిన్న ప్లే కూడా లేదు. టాటా కంపెనీ బేరింగ్ వాడుతున్నాను. ద బెస్ట్ కంపెనీ అంటే బేరింగ్స్లో మీకు టాటా ఉంది, ఉషా ఉంది, ఎన్పిసి అవ్వండి, ద బెటర్ బేరింగ్స్ ఇవన్నీ కూడా. సో ఇప్పుడు మనం ఇది పెద్ద బేరింగ్ అండి. చూసారు కదా, చిన్న బేరింగ్ పెద్ద బేరింగ్. పెద్ద బేరింగ్కి 2 సైడ్ సీల్ ఉండదు, చిన్న బేరింగ్ మాత్రం 1 సైడ్ సీల్ మాత్రం. సో ఒక వుడ్, ఒక చెక్కలాగా తీసుకుందామని క్యామ్ షాఫ్ట్ ప్లేస్ చేసి, అంటే ఫ్లాట్గా ఉన్న ఒక ఐరన్ రాడ్తో కానీ దానికి ప్లేస్ చేసి మెల్లగా హ్యామర్తో కొట్టండి, లేదా ఎలాగో కొట్టినా సరే ఫిట్టింగ్ అయిపోతుంది. చూసారు కదా, ఈ రకంగా మనకి ఫిట్టింగ్ అవ్వాలి. చిన్న బేరింగ్ మాత్రం సీల్ అనేది లోపలికి ఉండాలి, నాన్ సీల్ అనేది బయటకు ఉండాలి బేరింగ్ అనేది. సో మరికి ఎటువంటి వీడియోస్ కోసం మన ఛానల్ అయితే అన్నీ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేసేయండి. అలాగే మా షాప్కి మీరు విజిట్ చేయాలనుకుంటే లొకేషన్ ఒక లింక్ డిస్క్రిప్షన్ చెక్ చేయండి గాయ్స్.